ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని ఉచిత కృపని బట్టి అందరూ సురక్షితంగా దేవుని రెక్కల చాటులో మిమ్మల్ని దాచి ఉంచారని నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఐక్య ప్రార్థన యొక్క శక్తి. అసలు ఐక్య ప్రార్థనత అంటే ఏమిటి? అసలు ఐక్యంగా చేసే ప్రార్థన అనేది దేవుని శక్తిని మనం పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం అండి. ఇది ప్రతి దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఉపయోగించవలసిన విధానం. అయితే దురదృష్టవశాత్తు మనలో చాలామందికి ఇలాంటి నిజమైన ఐక్య ప్రార్థనలో పాల్గొనే అవకాశం మనకి రాదండి. ఈరోజు నేను ఐక్యతతో కూడిన ప్రార్థన శక్తిని గురించి ఒక 3 అంశాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, అసలు ఐక్య ప్రార్థన అంటే ఏమిటి? అసలు మనం ఇతరులతో ఎందుకు కలిసి ప్రార్థించాలి? ఐక్య ప్రార్థన గురించి బైబిల్లో ఉన్న ఉదాహరణలు మరియు ఫలితాలు ఏమిటి? ఈ 3 అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ఐక్య ప్రార్థన అంటే ఏమిటి? ఐక్య ప్రార్థన అంటే ఒక విషయం గురించి, ఒక సాధారణ విషయం కొరకు ఇతరుల విశ్వాసులతో ఏకీభవించి చేసే ప్రార్థన. అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త 18వ అధ్యాయము 19లో ఇలా చెప్పారు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అయితే ఐక్య ప్రార్థనలో ఉండవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కనీసం 2 లేక 3 కలిసి ప్రార్థించడం, యేసు నామంలో అందరూ కలిసి ఐక్యముగా కూడుకొనడం, మనం దేవుని అడుగుతున్న దాన్ని గూర్చి ఏకీభవించాలి. దేని గురించి దేవునిని అడుగుతున్నామో అది అందరూ కలిసి ఏకీభవించి ప్రేయర్ చేయడం. ఇంకొకటి, యేసయ్య మనతోనే ఉన్నాడని నమ్మడం. అయితే ఈ ఐక్య ప్రార్థన అనేది చాలా విధాలుగా జరగవచ్చు. అవేంటంటే, మనము ఫోన్లో కలిసి ప్రేయర్ చేయడము, చిన్న చిన్న గ్రూప్స్గా డివైడ్ అయ్యి కూడుకొని ప్రేయర్ చేయడము, లేదంటే ఆన్లైన్ మీటింగ్స్, ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ద్వారా ప్రేయర్ చేసుకోవడము, అలాగే సంఘాల్లో మనం ప్రార్థన చేసుకోవడము, సంఘాల్లో జరిపే ప్రార్థన సమావేశాల్లో పాల్గొనడము, ఇలాంటి పద్ధతుల్లో మనం ఇప్పుడు ఐక్య ప్రార్థన జరిగించుకుంటున్నాం. అయితే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, మన హృదయాలను యేసుతో అనుసంధానపరుచుకొని మన ప్రయోజనాల కొరకు, అందరి ప్రయోజనాల కొరకు కలిసి ఏకరీతిగా ఏకీభవించి దేవుని వేడుకొనేటట్లు మనం ఉండాలి. మనం ప్రార్థించే విధానం ఉండాలి. ఇది అసలు ఐక్య ప్రార్థన. మనం ఇతరులతో ఎందుకు కలిసి ప్రార్థించాలి? అసలు మనకి ఇతరులతో ఎందుకు కలిసి ప్రార్థించాలి? ఎందుకంటే మనం ఇతరులతో కలిసి ప్రార్థన చేయడం వల్ల మనకి విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెంచుకోవడం, జీవితాన్ని దేవునికి ఇవ్వడము, నూతన సంఘంగా కూడుకొనుటకు, ఇతరులతో కలిసి ప్రార్థించడానికి యేసయ్యే మనని ప్రోత్సహించారు. మనం ఇతరులతో కలిసి ప్రార్థించడానికి ఒక టైం మెయింటైన్ చేయాలి. క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా సమయం కేటాయించాలి. అలా కేటాయించకపోతే మన క్రైస్తవ జీవితం ఒక అల్లకల్లోలంగా అయిపోతుంది. కాబట్టి మనం ఇతరులతో ఏకీభవించి ప్రార్థన చేసేటట్లుగా మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. 3rd పాయింట్ వచ్చేసి, ఐక్య ప్రార్థనకు బైబిల్లో ఉన్న ఉదాహరణలు ఏంటి? ఐక్య ప్రార్థన గురించి అనేక ఉదాహరణలు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మన జీవితాల్లో, మన సంఘ ఆరాధనలో మనం పోషించాల్సిన పాత్రను గురించి కానీ, దానిలో లోతైన విషయాల గురించి కానీ ఈ బైబిల్ మనకి తెలియజేస్తుంది. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము
3వ వచనము, 15వ వచనము, 17వ వచనము చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే మోయాబీయులు మరియు అమోనీయులు గొప్ప సమూహముగా యూదా ప్రజలతో యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు రాజైన యెహోషాపాతు భయపడి వారి విడుదల కొరకు యూదా ప్రజలందరినీ తనతో కలిసి ప్రార్థించాలని, ఉపవాసం ఉండాలని వారందరినీ ఆహ్వానించాడు. ఎప్పుడైతే వారందరూ ప్రార్థనలో ఏకీభవించారో అప్పుడు దేవుని సమాధానం వేగంగా వచ్చింది. ఏమైందంటండి, ఎప్పుడైతే అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించారో అప్పుడు దేవుని సమాధానం వేగంగా వచ్చిందంటండి. ఒక దేవాలయ విద్వాంసుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. యెహోషాపాతు మరియు ప్రజలు యుద్ధభూమి వరకు దేవుని స్తుతించిరి. కాబట్టి మనం కూడా ఇలా ప్రార్థిస్తే ఏం చూస్తామండి? దేవుని శక్తిని చూస్తాం. ఎలా ప్రార్థించాలి? అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థనలో దేవుణ్ణి వేడుకొనాలి. ఇలా ప్రార్థిస్తే దేవుని సమాధానం మనం వేగంగా చూస్తామంటండి మన జీవితాల్లో. సంఘంలో ఐక్య ప్రార్థన ఉన్నప్పుడే మన సంఘంలో ఉన్న సమస్యలన్నీ మనం తీర్చుకోగలుగుతాము. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడడానికి కానీ, దేవుని ప్రణాళికను మనకి చూపించడానికి కానీ ఐక్య ప్రార్థన చాలా బాగా, ఐక్య ప్రార్థన వలన మరియు మనం స్తుతించడం వలన మనం శత్రువుల్ని ప్రార్థన ద్వారా ఓడించగలుగుతాం. అయితే మనం ఇతరులతో కలిసి ప్రార్థించాలని యేసయ్య మనకు బోధించాడు. అలాగే మనకు బోధించడంతో పాటుగా ఆయన తన సొంత జీవితంలో కూడా ఈ విధానాన్ని అనుసరించాడు. ఎలా అంటే, యేసయ్య కూడా తరచుగా తన శిష్యులతో కలిసి ప్రార్థించేవారంట. మరియు ఇంకా గెత్సెమనే అనే తోటలో తన ఆఖరి గడియల్లో కూడా తనతో కలిసి ప్రార్థించాలని కోరుకున్నాడు. కాబట్టి ఐక్య ప్రార్థన అనేది విశ్వాసానికి తప్పనిసరి అని మనం గుర్తుంచుకోవాలి. సమస్యల సమయాలలో ఇతరులతో కలిసి ప్రార్థించడం, మన కోసము అందరి కోసం ప్రేయర్ చేయడం చాలా అవసరమండి. మనం అందరం కలిసి దేవుని వెతుకుతున్నప్పుడు అందరం కలిసి ఆయన నుండి దీవెనలు పొందుకుంటాము. ఎలా దీవెనలు పొందుకుంటాము? అందరూ ఏకీభవించి ప్రార్థించినప్పుడు యేసయ్య సమాధానం ఎలా వస్తుందండి? వేగంగా వస్తుందంట. ప్రభువునందు ప్రియమైన వారులారా, నిజంగా మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు ఐక్య ప్రార్థన అనేది చాలా అవసరము. మనం చూసినట్లుగా ఇది భూమిపైన ఉన్న సంఘానికి దేవుడు నియమించిన ఒక విజయ సాధనం. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాల్లో అంటారు, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇలాంటి ఒక అనుభవం కలిగిన సంఘాలుగా మన సంఘాలు ఉండునట్లు మనం సిద్ధం చేసుకుందాం. మన హృదయాలు ఉండినట్లు మనం సిద్ధం చేసుకుందాం. మన హృదయాలను ఐక్య ప్రార్థన కోసం సిద్ధపరచుకుందాం. దేవుడు మనలను, మన సంఘాలను దీవించును గాక. ఆమేన్.